వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం స్వీట్ కార్న్ సమోసా చేసుకుంటున్నామండి. స్వీట్ కార్న్ సమోసాకి స్వీట్ కార్న్ తెచ్చుకొని స్వీట్ కార్న్ బాగా అన్నీ కూడా నీట్గా ఒలుచుకొని పక్కకు పెట్టుకోవాలండి. వీటిని నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. ఒక 3 తీసుకొచ్చుకున్నామండి మేము. ఈ విధంగా అన్నీ కూడా నీట్గా కడిగేసేసి కుక్కర్లో వేసేసి ఒక పావు చెంచా సాల్ట్ వేసేసి ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసేసేయాలండి. పోసేసి కుక్కర్లో పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మనం. 4 విజిల్కి ఉడికిపోతాయండి. నేనైతే 3 విజిలే పెట్టాను, మంచిగా ఉడికిపోయినాయి. చూడండి, ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసేసి ఇవన్నీ కూడా వాటర్ అన్నీ వంపేసి పక్కకు పెట్టుకున్నామండి. ఇప్పుడు స్వీట్ కార్న్లో కొన్ని పోహ అటుకులు వేసుకుందామండి. అటుకులు వేసిన దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక చిటికెడు పసుపు వేసుకుందాము. ఇది సమోసా స్టఫింగ్ అండి. సాల్ట్ వేసుకున్నాము. కారం వేసుకుంటున్నామండి. ఇప్పుడు ధనియాల పొడి ఒక హాఫ్ చెంచా ధనియాల పొడి, చాట్ మసాలా ఒక హాఫ్ చెంచా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక హాఫ్ చెంచా, సాల్ట్ కూడా ఒక హాఫ్ చెంచా వేసామండి. ఇంతకుముందు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం, ఒక లెమన్ హాఫ్ దబ్బండి. ఎక్కువ అవసరం లేదు, పులుపు లైట్గా ఉంటే చాలు కాబట్టి ఒక నిమ్మకాయలో హాఫ్ దెబ్బ తీసుకొని లెమన్, ఇవన్నీ కూడా బాగా స్వీట్ కార్న్ పట్టించాలండి. ఈ మసాలాలు అన్నీ కూడా స్వీట్ కార్న్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నాయి కాబట్టి నేను స్పూన్తోనే కలుపుతున్నాను. చూడండి, పొగలు వెళ్తున్నాయి. ఈ విధంగా మంచి వేడి మీద కలిపితేనే ఈ ఉప్పు కారం అన్నీ కూడా బాగా పడతాయి. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, కొత్తిమీర వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం. ఇది చూడండి, సన్నగా కట్ చేయండి. స్వీట్ కార్న్లోకి కొత్తిమీర కోసేసి మంచిగా కలిపి పక్కగా పెట్టుకోవాలండి. ఇవి కూడా ఇప్పుడు మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాము. డీప్ ఫ్రై అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు మనం సమోసా రెడీ చేస్తున్నాము. నేను ఎలా మడుస్తున్నానో చూడండి. ఈ విధంగా ఇవి రెడీమేడ్ షీట్లు తెచ్చుకున్నామండి మేము. ఈసారి మాత్రం నేను చేయలేదు. ఇంకొకసారి షీట్లు ఎలా తయారు చేయాలనేది చూపిస్తానండి. ఇప్పుడు రెడీమేడ్ షీట్లు తెచ్చుకొని అప్పటికప్పుడు చేసేసుకున్నాము. ఇవి మడిచేది కూడా ఎలా మడవాలి అనేది చూడండి. మంచి షేప్ వచ్చాయి, మంచిగా చేసాము. ఇప్పుడు మీకు చూడండి, ఈ విధంగా ఇలాగ పొట్లంలాగా కట్టాలండి. ఫస్ట్ పొట్లంలాగా కట్టి అందులో స్టఫింగ్ పెట్టాలి. ఇలాగ స్టఫింగ్ నింపాలి. మనకి ఎంత కావాలో అంత పట్టుకోవాలండి. మరీ ఫుల్గా పెట్టద్దు, ఫుల్గా పెడితే మళ్ళీ మడవడానికి కష్టం అండి. చూడండి, ఈ విధంగా కోన్ టైప్లో చేసుకొని కోన్లోకి మనం స్టఫింగ్ పెట్టేసి ఇప్పుడు గోధుమ పిండి మైదా పిండి కొంచెం కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టిన మైదా కొంచెం పోయాలి, ఎందుకంటే విడిపోకుండా ఉండడానికి. ఈ విధంగా చూడండి, ఈజీ అండి ఇలా మడవడం. మీకు షేప్ వచ్చే వరకు చూసుకొని మంచిగా మడిచేయాలండి. ఇలా 3 మూలలు వచ్చేటట్టు మడుచుకుంటే సరిపోతుంది. చూడండి, ఇంత నీట్గా వచ్చింది, అసలు చాలా బాగా వచ్చింది ఇది. ఇదే విధంగా అన్ని సమోసాలు కూడా మనం తయారు చేసి పెట్టుకోవాలండి. వేసేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్ మరీ ఎక్కువ వేడి కావద్దండి, కొంచెం మీడియంగా వేడి ఎక్కితే చాలు. మీడియం మంట మీద కాల్చుకోవాలండి. పెద్ద మంట పెడితే మాడిపోతాయి, లోపల ఉడకదు. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఎర్ర బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపాలి. చూడండి, ఇప్పుడిప్పుడే కలర్ వస్తున్నాయి. ఇంకా కొంచెం కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలి. సిమ్లో పెట్టాం కాబట్టి చిన్నగా ఉడుకుతున్నాయండి. అదే పెద్ద మంట పెట్టేస్తే తొందరగా మాడిపోతాయి, కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల ఉడకదండి. ఇలా సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. బాగా ఉడకాలి అంటే సిమ్లో పెట్టుకోవాలండి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతాయండి. మనం తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ అనేది వస్తుంది ఖచ్చితంగా.
మరి ఎక్కువ నల్లగా అయ్యే వరకు బాండిట్లో ఉంచొద్దండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత మంచి కలర్ ఉంది కదండి. ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి రెడీ అయిపోయినాయండి సమోసాలు. ఇప్పుడు మనం స్వీట్ కార్న్ కొన్ని పెట్టుకొని, స్వీట్ కార్న్ సమోసా తినడానికి పచ్చిమిర్చి కొంచెం మధ్యలో చేసి కొంచెం సాల్ట్ పెట్టాలండి. సాల్ట్ పెట్టి ఇవి కూడా వేపి పక్కకు పెట్టుకుంటే మనం సమోసా తినేటప్పుడు మిర్చి తింటే చాలా బాగుంటుందండి. ఈ సాసు మిర్చి 2 పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. మేము పెట్టే వంటలంటే కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. చూడండి ఎంత బాగున్నాయో, అసలు ఎంత టేస్ట్ ఉంటాయంటే చాలా చాలా బాగుంటాయండి ఇవి. ఉల్లి సమోసాలు, ఆలు సమోసాలు ఇలాగా స్వీట్ కార్న్ సమోసా అన్నిటికంటే రుచికరమైందండి ఇది. తప్పకుండా మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.